హాయ్ అండి. వెల్కమ్ టు జిఆర్ వీడియోస్ డిఎంఎం. నేను మీ రాజేశ్వరి అండి, ధర్మవరం నుంచి. ఈరోజైతే మనం బీరకాయ మసాలా చారు మన ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా అయితే నేను బీరకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. బీరకాయలు అయితే ఇలా పొట్టంతా నీట్గా తీసేసుకోవాలి. ఈ పొట్టు తీసుకోవడం, ఈ కాయలంతా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇలా పొట్టు అయితే అంతా కాయలకంతా నీట్గా తీసేసుకొని లోపల ఉన్నదంతా ఇలా కట్ చేసుకొని లోపలంతా తీసేయాలండి. తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బీరకాయ చారు మన ఆంధ్ర స్టైల్లో మసాలా పెట్టి ఎలా తయారు చేసుకోవాలో మీకైతే ఈరోజైతే చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టేస్ట్ అయితే మనకు చపాతీలేకి, ముద్దలేకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా అయితే తింటారండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే ఇలా బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మార్నింగ్ లేవగానే మనకు ఏదో ఒకటి డైలీ రొటీన్గా ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను ఈరోజైతే ఇది చేసేస్తున్నానండి. చూడండి, ఇలా బీరకాయ అయితే చిన్న ముక్కలుగా బాగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటర్లో వేసేసి బాగా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత ఈ బీరకాయ మసాలా చారులోకి శనగిత్తనాలు అయితే కొన్ని తీసుకొని ఇలా దోరగా అయితే వేయించుకోవాలండి. చూడండి, దోరగా ఇలా వేయించుకుంటే మనకు పచ్చివాసన అనేది రాదన్నమాట. ఇలా దోరగా అయితే వేయించుకొని తర్వాత పొట్టు తీసేసుకొని మిక్సీలో ఆడించుకోవాలి. వన్ సైడ్ అయితే రైస్ పెట్టేశాను. రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కాబట్టి ఆ టైంకి రెడీ కావాలి కదా. ఇలా దోరగా వేయించుకున్న దాన్ని పొట్టు తీసేసి మిక్సీలో వేసేసి ఇలా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు అయితే చూసేయండి. కొత్తిమీర, కొబ్బరి పొడి, చెక్క లవంగం, మసాలా పొడి, కారం పొడి, ఎర్రగడ్డ, తెల్లవాయలు అయితే ఇలా మనం రుచికి తగినంత చూసుకొని వేసుకోవాలండి. ఇలా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఇంకా మిక్సీలో వేసేసి బాగా నున్నగా ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకా పోపు దినుసులు అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా కడాయి పెట్టుకొని కడాయిలో అయితే పోపు దినుసులు వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా బాగా వేయించేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం బీరకాయలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఈ బీరకాయలు అనేటివి ఆయిల్లో వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. బీరకాయలు అనేది ఆయిల్లో బాగా ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాసన అనేది రాదన్నమాట. మీరు కూడా ఇంట్లో అయితే ఇలా బాగా ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా ఆయిల్లో అయితే బీరకాయల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఇంకొకసారి 2 మినిట్స్ వరకు బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి బీరకాయల్ని. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చెప్పాను కదా, వాసన అనేది పోతుందన్నమాట. పచ్చివాసన పోతే మనకు బీరకాయల టేస్ట్ అనేది, ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది. కాయలు అనేది టేస్టీగా ఉంటాయి. తర్వాత మనం మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా వేసేసుకోవాలి. తర్వాత శనగిత్తనాల పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బీరకాయలు అయితే ఒక 2 మినిట్స్ వరకు ఇలా బాగా గట్టిగానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తే బీరకాయలకు మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. ఇక మసాలా పెట్టి చేయడం అంటే లేటే ఉండదు. మనకు మసాలాను ఈ కాయలు ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది. ఇంకా చేయడం అంటే ఒక 2 మినిట్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పలచగా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా ఇలా తగిన మోతాదులో అయితే వాటర్ వేసుకొని ఇలా కొంచెం అట్లా కలిపేసి కొంచెం సేపు ఇలా వదిలేయండి. బాగా ఉడుకుతాయి అన్నమాట. తర్వాత లాస్ట్లో అయితే ఇలా టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత కూర మసాలా చారు అయితే ఇలా ఉడికిపోతుంది. కాయలు అయితే ఉడికాయా లేదా అని చూసేసాను. కొంచెం ఉడికొచ్చిన తర్వాత మనం టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటాలు అయితే లాస్ట్లో యాడ్ చేసేసి టమాటాలు మగ్గే వరకు ఒక 2 మినిట్స్ వరకు బాగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. ఇంకా మసాలా చారు అయితే రెడీ అయిపోతుంది. వన్ సైడ్ అయితే ఇంకా వాటర్ వస్తున్నాయి, కుళాయి వాటరు. ఇంకా పిల్లలకి స్కూల్కి రెడీ చేయాలి. వాటర్ పక్క వస్తున్నాయి, వాటర్ పట్టాలి. మార్నింగ్ లేస్తే మనకి ఏ పని చేయాలో కూడా దిక్కు తెలియదన్నమాట. చూడండి, మసాలా చారు అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా పలచగా కాకుండా చాలా గట్టిగాను కాకుండా చారు అయితే ఇలా మనకు ఆల్తీగా అయితే వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, చారు అయితే రెడీ అయిపోయింది.
చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంట్లోనే మసాలాతో ఇలా రెడీ చేసుకుంటే ఈ చారు ముందర చికెన్ మటన్ కూడా అసలు రుచికి రావండి. చూడండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా రైస్ లేకి వేసేసుకొని తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.